హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు పిల్లలకి చాలా ఇష్టమైన కేఎఫ్సి చికెన్ ఇంట్లోనే నా హెల్దీ వెర్షన్లో చేసి చూపిస్తానండి. ఇది 100% కేఎఫ్సి స్టైల్లో వస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఖచ్చితంగా కేఎఫ్సి వెళ్ళకుండా ఇంట్లోనే ట్రై చేసుకుని తినేస్తారు. మరి ఇది చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు అండి. లెట్ స్టార్ట్. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ తీసుకుందామండి. అది కూడా ఎట్లా అంటే పెద్ద పీసెస్ కట్ చేయించుకోవాలన్నమాట. ఈ విధంగా మనం చికెన్ పీసెస్ని మనం కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు దాంట్లోనే మనం చిల్లీ పౌడర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకుందాం అన్నమాట. సో దీంట్లోనే ఒక ఎగ్ వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. యాక్చువల్లీ మామూలుగా కచప్స్ కూడా యాడ్ చేస్తారండి, కానీ ఇప్పుడు అవి కూడా హెల్దీ కాదు కాబట్టి నేను అది కూడా యాడ్ చేయట్లేదు. కానీ యాడ్ చేయకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీనికోసం నేను మైదా వాడనండి, దీంట్లో నేను శనగపిండి వాడతాను అనమాట. శనగపిండి టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోకండి, ఇది మాత్రం ఖచ్చితంగా కేఎఫ్సి స్టైల్లోనే వస్తుంది. సో మైదా యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనం ఇక్కడ దాని బదులు ఇక్కడ శనగపిండి ఇంకా దీంట్లో మనం పొటాటో స్టార్చ్ కూడా వాడుకోవచ్చు అండి. దాంతో కూడా కేఎఫ్సి రెసిపీస్ అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ శనగపిండిలో కొంచెం కారం, ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఈ శనగపిండిలో బాగా కోట్ చేసుకుందామండి. దీన్ని బాగా గట్టిగా నొక్కేయొద్దండి, పైన కోటింగ్ లాగా మనం ట్యాప్ చేసుకోవాలన్నమాట. అప్పుడే దీనికి లేయర్ అనేది ఫామ్ అవుతుంది. చూసారు కదా, ఈ లేయర్ అనేది ఫామ్ అయ్యాక మనం ఇంకోటి ఒక ఎగ్ని బీట్ చేసి పెట్టుకుని దాంట్లో డిప్ చేసుకుని మళ్ళీ సెకండ్ టైం కోట్ చేసుకుందాం. ఈ సెకండ్ టైం కోట్ చేసుకున్న వల్ల ఏమవుతుందంటే ఈ లేయర్ అనేది మనకి బాగా ఫామ్ అవుతుందన్నమాట. కేఎఫ్సి స్టైల్లో రావాలి అంటే కేఎఫ్సి మెయిన్ పైన లేయర్ వల్లే, క్రిస్పీగా ఉండడం వల్లే పిల్లలకి అనేది చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఈ లేయర్ కోసం మనం 2 times మనం కోటింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అన్ని పీసెస్ కూడా. చూసారు కదా, ఈ విధంగా మన పీసెస్ అన్నీ కూడా కోట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి. మనం ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని బాగా వేడయ్యాక మనం కోట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని దీంట్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఇది హైలో పెట్టి ఫ్రై చేయొద్దండి, సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల ముక్క కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇవి కొంచెం పెద్ద పీసెస్ కాబట్టి ఇది ఖచ్చితంగా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల పీసెస్ అనేది బాగా కుక్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా రెండు వైపులా మనం టర్న్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా అండి, లేయర్ అనేది మనకి ఎట్లా ఫామ్ అయింది. ఇది సేమ్ కేఎఫ్సి స్టైల్లో వస్తుందండి. ప్యాకింగ్ అలా చేసి పెడితే పిల్లలకి ఖచ్చితంగా నమ్మేస్తారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలే కాదండి, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. కేఎఫ్సి బకెట్ అయితే బయట మనకి అప్రాక్సిమేట్లీ 700 పడుతుందండి. అదే మనం ఇంట్లో చేసుకుంటే 180 రూపీస్కి కేఎఫ్సి బకెట్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఇది బెస్ట్ బడ్జెట్ రెసిపీ కూడా. ఇంకా ఆయిల్ కూడా మనం మంచిగా వాడుకోవచ్చు అండి. ఇంకా మైదా కూడా వాడడం కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ అనమాట. సో మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా నేనైతే ఇంట్లోనే కేఎఫ్సి పాప్కార్న్, కేఎఫ్సి బర్గర్, కేఎఫ్సి మ్యాగీ నూడిల్స్ కానీ, కేఎఫ్సి రైస్ బౌల్, ఇంకా కేఎఫ్సి అన్ని రెసిపీస్ నేను ఇంట్లో ట్రై చేసేసానండి. అవి పర్ఫెక్ట్గా కేఎఫ్సి స్టైల్లో వచ్చాయన్నమాట. సో అందుకే మీకు ఈ రెసిపీస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాను. అన్ని రెసిపీస్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. అన్ని రెసిపీస్ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే ఇలాగా టేస్టీగా హెల్తీగా చేసి పెడితే పిల్లలు బయట ఫుడ్ కూడా అడగరండి. నా రెసిపీస్ అన్నీ కూడా హెల్తీ వెర్షన్లో నేను చేసి పెట్టానండి. అవన్నీ కూడా మీరు తప్పకుండా వాచ్ చేయండి. మన రెసిపీస్లో మైదా కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ, ఫుడ్ కలర్ కానీ వాడకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో నేను అన్ని రెసిపీస్ చేస్తానన్నమాట. సో అవేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని హెల్తీ రెసిపీస్ మీరు తప్పకుండా ట్రై చేసేయండి. మరి చూసారు కదండి, చికెన్ అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో, లోపల ముక్క కూడా బాగా ఉడికిందండి. దీని టేస్ట్ కూడా సూపర్ అనమాట. ఇప్పుడు కేఎఫ్సితో మాట మరి ఫ్రెంచ్ ఫ్రైస్ లేకపోతే ఎలా అండి, అది కూడా నేను ఇంట్లోనే చేశానండి.
ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ వాచ్ చేయండి. అంతవరకు బాయ్ మరి.